Hey everyone, welcome back to Intel. సో ఈరోజు మనం యూనివర్సల్ ప్యాకేజెస్ గురించి తెలుసుకుందాం. యూనివర్సల్ ప్యాకేజెస్ అంటే మనకు కావాల్సిన సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన డిపెండెన్సీస్, బైనరీస్ ఇవన్నీ కలిపి ఒక సింగిల్ ప్యాకేజ్లో డౌన్లోడ్ అవుతాయి అన్నమాట. నార్మల్ కేసెస్లో మనం ఏంటంటే యాప్ ఇన్స్టాల్ విఎల్సి అంటాము. సో దానికి సంబంధించిన డిపెండెన్సీ సిస్టంలో ఉంటే అది ఇన్స్టాల్ చేయదు, ఇన్ కేస్ లేకపోతే అది ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. బట్ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఒకటి ఇన్ కేస్ ఆ డిపెండెన్సీ కానీ కరప్ట్ అయిపోతే ఆ డిపెండెన్సీని యూజ్ చేస్తున్న మిగతా సాఫ్ట్వేర్స్తో పాటు ఈ సాఫ్ట్వేర్ కూడా రన్ అవ్వదు. అదొక ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లం ఏంటంటే లినక్స్లో మల్టిపుల్ డిస్ట్రోస్ ఉన్నాయి. ఒక్కొక్క డిస్ట్రో ఒక్కొక్క ప్యాకేజ్ మేనేజర్ యూజ్ చేస్తుంది. ఇప్పుడు ఉబుంటులో ఉన్నాం కాబట్టి యాప్ యూజ్ చేస్తున్నాం. మన ఫెడరల్లో ఉంటే డిఎన్ఎఫ్ యూజ్ చేస్తాము. అలాగే ఆల్పైన్ అయితే ఏపీకే, ఇలా మల్టిపుల్ ప్యాకేజ్ మేనేజర్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక సాఫ్ట్వేర్ని డిజైన్ చేసే డెవలపర్కి ఇండివిజువల్గా ప్రతి ఒక్క ప్యాకేజ్ మేనేజర్ కోసం సాఫ్ట్వేర్ని డిజైన్ చేయాల్సి వస్తుంది. సో అది చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది అనమాట. సో ఇలాంటి వాటినన్నింటినీ రెక్టిఫై చేస్తూ మనం యూనివర్సల్ ప్యాకేజ్ మేనేజర్స్ని యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో మెయిన్గా ఫ్లాట్ ప్యాక్, ఇంకోటి స్నాప్, ఇంకోటి యాప్ ఇమేజ్. మీరు యూజ్ చేస్తున్నది ఉబుంటు అయితే బై డిఫాల్ట్గా స్నాప్ అనేది ఇన్స్టాల్ అయ్యే ఉంటుందన్నమాట. బట్ మనం ఈరోజు డిస్కస్ చేయబోది స్నాప్ గురించి కదా, ఫ్లాట్ ప్యాక్ గురించి. ఎందుకంటే స్నాప్లో ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే అది అప్ అవ్వాలంటే ఒక సాఫ్ట్వేర్ని మనం క్లిక్ చేసి స్టార్ట్ అవ్వాలంటే టైం తీసుకుంటుంది. ప్లస్ ఇన్ కేస్ మనం వాడాలనుకుంటున్న సాఫ్ట్వేర్ అది క్యూటీ బేస్డ్ అయితే థీమింగ్ ఇష్యూస్ ఇలాంటివన్నీ వస్తాయి. సో వీటిని రెక్టిఫై చేస్తూ ఏంటంటే మనం ఫ్లాట్ ప్యాక్ని యూస్ చేస్తాం. ఫ్లాట్ ప్యాక్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, అది కాకుండా ఈజీ టు యూస్. సో ఈరోజు ఫ్లాట్ ప్యాక్ని ఎలా ఇన్స్టాల్ చేసి దాన్ని ఎలా యూస్ చేయాలో చూద్దాం. సో ఫ్లాట్ ప్యాక్ని యూస్ చేయడం చాలా ఈజీ. యూఆర్ఎల్లోకి వెళ్తే మీకు కావాల్సిన డిస్ట్రిబ్యూషన్ కావాల్సిన ఫ్లాట్ ప్యాక్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అనమాట. ఓకే, సో మనం ప్రజెంట్ ఉబుంటుకి యూస్ చేస్తున్నాము. సో ఓన్లీ 3 కమాండ్స్. ఫస్ట్ కమాండ్ వచ్చేసి sudo apt install flatpak. సో మెయిన్ ఫ్లాట్ ప్యాక్ని ఇన్స్టాల్ చేసాము. మీరు యూస్ చేస్తున్న ఉబుంటు బిఫోర్ ఉబుంటు 18.10 అయితే ఈ కనిపిస్తున్న కమాండ్స్ని యూస్ చేయండి. లేదు అనుకుంటే ఈ sudo apt install flatpak అనే కమాండ్ చాలు. నెక్స్ట్ మనం ఏం యూస్ చేస్తున్నామంటే నోమ్ సాఫ్ట్వేర్ ప్లగ్ఇన్ అనేది. ఇదేం చేస్తుందంటే బై డిఫాల్ట్గా మీరు నోమ్ యూస్ చేసే వాళ్ళకి తెలుసు, మీకు సాఫ్ట్వేర్ అన్న ఒక ప్యాకేజ్ ఉంటుంది. దాంట్లో మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఈ ఫ్లాట్ ప్యాక్ని కమాండ్ ద్వారా యూస్ చేసుకోవచ్చు, లేదు గ్రాఫికల్గా కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఈ కమాండ్ ఏం చేస్తుందంటే మీరు గ్రాఫికల్గా సాఫ్ట్వేర్స్ని బ్రౌజ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఫైనల్ కమాండ్ వచ్చేసి ఫ్లాట్ ప్యాక్ అనే రిపోజిటరీస్ని మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఫైనల్గా ఒకసారి మన సిస్టమ్ని రీస్టార్ట్ చేయాలి. సో సిస్టమ్ రీబూట్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఫ్లాట్ ప్యాక్ ఇన్స్టాల్ అయింది, ఒకసారి చెక్ చేద్దాం. విచ్ ఫ్లాట్ ప్యాక్. ఓకే, ఫ్లాట్ ప్యాక్ ఇన్స్టాల్ అయింది. సో గ్రాఫికల్ మోడ్లో మనం ఫ్లాట్ ప్యాక్ని యాక్సెస్ చేసి చూద్దాం. దానికి నేను స్టార్టింగ్లో సాఫ్ట్వేర్ అని టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఉబుంటు సాఫ్ట్వేర్ అనేది ఏంటంటే బేసికల్గా స్నాప్ ప్యాకేజెస్ని సపోర్ట్ చేస్తుందన్నమాట. అలాగే ఇక్కడ చూడండి సాఫ్ట్వేర్ అని ఒక కొత్త ప్యాకేజ్ ఇన్స్టాల్ అయి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ KDN11 దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో చూసారా ఇక్కడ బై డిఫాల్ట్గా ఏంటంటే ఉబుంటు యొక్క స్నాప్ ప్యాకేజెస్ని చూపిస్తుంది. అలా కాకుండా ఇక్కడ మనం ఫ్లాట్ ప్యాక్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్లాట్ ప్యాక్ వర్షన్ వచ్చేసి KDNలో ఇది 23.04 అని ఉంది. అదే ఉబుంటు చూడండి 21.12 అనేది. ఈ ఫ్లాట్ ప్యాక్ వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి లేటెస్ట్ సాఫ్ట్వేర్ అనేది అవైలబుల్గా ఉంటుందన్నమాట. మీరు యూస్ చేసేది రోలింగ్ రిలీజ్ డిస్ట్రోస్ కాకపోతే మీరు ఫ్లాట్ ప్యాక్స్ని యూస్ చేసుకొని లేటెస్ట్ సాఫ్ట్వేర్ని మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఏంటంటే కమాండ్ లైన్ ద్వారా ఒకసారి ఒక ఫ్లాట్ ప్యాక్ ఇమేజ్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ నేను ఆడాసిటీని తీసుకుంటున్నాను. ఆడాసిటీ అనేది సౌండ్ రికార్డింగ్ సాఫ్ట్వేర్. సో బాటమ్ ఆఫ్ ద పేజ్లోకి వెళ్తే మీరు మాన్యువల్గా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ఈ కమాండ్ని కాపీ చేసుకుంటున్నాను. ఓకే, ఫ్లాట్ ప్యాక్ ఇన్స్టాల్ ఫ్లాథబ్ org.audacity అనే ఈ కమాండ్ని యూస్ చేస్తున్నాను. ఎంటర్. సో ఇన్స్టలేషన్ కంప్లీట్ అయింది. సో మీరు ఈ సాఫ్ట్వేర్ని త్రూ కమాండ్ యూస్ చేయాలనుకుంటే ఫ్లాట్ ప్యాక్ రన్ అని చెప్పి ఈ కమాండ్ని యూస్ చేయొచ్చు. ఓకే,
ఆడాసిటీ ఇన్స్టాల్ అయింది. సో మీరు కావాలనుకుంటే యూస్ చేయొచ్చు, లేదు అనుకుంటే మీరు ఇక్కడ డైరెక్ట్గా మెనూలోకి వెళ్తే ఇక్కడే ఇన్స్టాల్ అయి ఉంటుంది అనమాట ఆడాసిటీ అని చెప్పి. సో ఇక్కడ నుంచి కూడా ఇన్స్టాల్ అవుతుంది అనమాట. సో ఇలా మనం యూనివర్సల్ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఫ్లాట్ ప్యాక్ యొక్క కొన్ని కమాండ్స్ చెప్తాను. ఫ్లాట్ ప్యాక్ లిస్ట్, ఈ కమాండ్ యూస్ చేస్తే ఫ్లాట్ ప్యాక్ ద్వారా మీరు ఏవైతే యాప్స్ ఇన్స్టాల్ చేస్తుంటారో దాని ఒక లిస్ట్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అలాగే ఇన్ కేస్ మీరు రిమూవ్ చేయాలి అనుకుంటే ఏదైనా ఫ్లాట్ ప్యాక్ రిమూవ్, సో మీరు దేనైతే రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ అప్లికేషన్ ఐడి అనమాట. ఈ సినారియోలో నేను స్పాటిఫైని రిమూవ్ చేస్తున్నాను. ఓకే, ఎస్, ఫ్లాట్ ప్యాక్ లిస్ట్ అంటే స్పాటిఫై రిమూవ్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఇలా ఫ్లాట్ ప్యాక్ని యూస్ చేసుకొని మీకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ మీరు ఈ ఫ్లాట్ హబ్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.